శతాక్షి టీవీ వ్యవస్థాపకులు శ్రీ కొండవీటి సత్యం గారికి మరియు వారి స్నేహ బృందానికి, మా మిత్రులు శ్రీ సిరాజుద్దీన్ గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. శతాక్షి టీవీ ప్రేక్షకులు కూడా నమస్కారాలు. నా పేరు తీగల వెంకటయ్య, ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మా మిత్రులు నాకు ఫోన్ చేసి శతాక్షి టీవీని ఒకసారి సందర్శించమన్నప్పుడు నేను శతాక్షి టీవీని చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అది తక్కువ కాలంలో ఎక్కువ మంది వీక్షకులను నమోదు చేసుకున్నటువంటి చరిత్రను నమోదు చేసింది. దానికి శతాక్షి టీవీ వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే శతాక్షి టీవీ కొండవీటి సత్యం గారు ఏ ఉద్దేశంతో ప్రారంభించారో తెలియదు, కానీ గొప్ప గొప్ప వ్యక్తుల్ని శతాక్షి టీవీకి పరిచయం చేయడం ద్వారా ఆ రికార్డును నమోదు చేశారని నేను అనుకుంటున్నాను. అందుకుగాను కొండవీటి సత్యం గారికి మీద ఒక పద్యాన్ని చెప్పదలుచుకున్నాను. కొండవీటి వారి కోర్కెలీడేరగా, కొండవీటి వారి కోర్కెలీడేరగా, నడచి వచ్చెనొక్క నవ్య టీవీ, వివిధ శీర్షికలను వీక్షించి జనులంతా అగ్రభాగమిచ్చే ఆంధ్రులంతా. చూడండి, ఆయన ప్రారంభించిన స్వల్ప కాలంలోనే ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల ద్వారా కావచ్చు, ఆయనకున్నటువంటి పరిచయాల ద్వారా కావచ్చు, ఆయన పరిచయం చేసినటువంటి వ్యక్తుల ద్వారా కావచ్చు, ఇది అతి స్వల్ప కాలంలోనే ఎక్కువ మందిని సంపాదించుకున్నటువంటి టీవీగా చెప్పుకోవచ్చు. ఇక ఈ ఛానల్లో ఎలాంటి పెద్దలు పనిచేస్తున్నారో అనడానికి ఒక చిన్న పద్యం ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఎందరెందరో పెద్దల నేరి కోరి, ఎందరెందరో పెద్దల నేరి కోరి, గొప్ప హితములు చెప్పిస్తూ మెప్పు పొందా, గొప్ప హితములు చెప్పిస్తూ మెప్పు పొందా, అల్పకాలమునందనే అధిగమించే వేల కొలది జనులను వేడుకలరా. అంటే ఇది అంత స్వల్పకాలంలో అంత త్వరగా పైకి రావడానికి గల కారణాలు ఆయన ఎంపిక చేసుకున్నటువంటి వ్యక్తులు. శతాక్షి టీవీకి అతను పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తుల్ని మనం ఈ సందర్భంగా స్మరించుకోవచ్చు. వాళ్ళు ఎవరు అనేది కూడా ఒక చిన్న పద్యం ద్వారా మీకు తెలియజేస్తాను. ఆధ్యాత్మ విషయాలు అనంత లక్ష్మిచే, ఆధ్యాత్మ విషయాలు అనంత లక్ష్మిచే, నిర్వహించుచునుండే గర్వముగను, కొమ్మనా పల్లిచే నెమ్మదిగా పలికిస్తూ సాహిత్య విషయాలు చల్లగాను, శ్రీదత్త గారిచే చిత్రాల గాథలు, శ్రీదత్త గారిచే చిత్రాల గాథలు వివరంగా వినిపించు వీనులలరా, సాయి కౌండిన్యచే సౌగంధ భారతం, సాయి కౌండిన్యచే సౌగంధ భారతం, చెప్పుచుండెనుగాదె మెచ్చురీతి, రాశి ఫలముల శెట్టి వివాసికెక్క, చిత్రసీమను రేలంగి మిత్ర పలుకు, మేధ కలిగిన వారంత మేలుదలచి, జనుల హృదయాలు మేల్కొల్పే జయముగలుగా. ఇలా ఎంతోమంది ఉన్నతమైన వ్యక్తులు ఇక్కడ పనిచేస్తున్నటువంటి కారణంగా ఈ టీవీ స్వల్పకాలంలోనే ఎక్కువ మంది వీక్షకులను, ప్రేక్షకులను నమోదు చేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం మరొకసారి చర్చించుకోవాల్సింది ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మనాపల్లి గణపతి గారు. ఎన్నో ప్రముఖమైనటువంటి నవలలు రాసి తెలుగు జాతికి సుప్రసిద్ధంగా పరిచయమైనటువంటి వ్యక్తులు.
అదేవిధంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి అనంతలక్ష్మి గారు ఎన్నెన్నో టీవీలలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన రగులిస్తున్నటువంటి మహనీయమైన వ్యక్తిగా చెప్పుకోవచ్చు శ్రీమతి అనంతలక్ష్మి గారిని. అదేవిధంగా ప్రముఖ సినీ దర్శకులు శ్రీ రేలంగి నరసింహారావు గారు ఎన్నో విజయవంతమైనటువంటి చిత్రాలను తీసి ఎంతోమంది ప్రేక్షకులకు సుపరిచితులైనటువంటి వ్యక్తి శ్రీ రేలంగి నరసింహారావు గారు. ప్రముఖ సినీ రచయిత మరియు దర్శకులు శ్రీ శివశక్తి దత్తా గారు. అదేవిధంగా ప్రముఖ చారిత్రక విశ్లేషకులు శ్రీ సాయి కౌండిన్య గారు. భారతదేశం ప్రపంచానికి మేధస్సును అందించినటువంటి దేశంగా ఎన్నెన్నో ఉదాహరణల ద్వారా పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ప్రముఖ జ్యోతిష్కులు శ్రీ ఆర్ఎంపి శెట్టి గారు. ఇలాంటి వారందరినీ ఈ ఛానల్కి పరిచయం చేయడం ద్వారా ఇది ఎంతో గొప్పగా రాణించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే సందర్భంలో గౌరవనీయులు కొండవీటి సత్యం గారు నాకు ఫోన్ చేసి, మీరు సాంఘిక శాస్త్ర పుస్తక రచయిత మరియు కవి, పుస్తకాలు కూడా రాస్తున్నారు కాబట్టి తెలుగు సాహిత్యం మీద మీరు ఏదైనా ఒక శీర్షికను నిర్వహిస్తే బాగుంటుంది అని నన్ను కోరినప్పుడు నేను భాషాభిమానిగా కాదని చెప్పలేకపోయాను. కాబట్టి నేను సాంఘిక శాస్త్ర రచయితగా కొంతమందికే పరిచయం ఉన్న భాషాభిమానిగా మరెంతో మందికి పరిచయం కావచ్చు అన్నటువంటి ఒక ఉద్దేశంతో నేను ఒప్పుకోవడం జరిగింది. తెలుగు భాష అంటేనే మనకందరికీ గుర్తొచ్చేది ఇది మన మాతృభాష, అమ్మ భాష. అమ్మ ఒడిలో నుంచి, అమ్మ ఒడే మనకి తొలిబడి, అక్కడే భాష ప్రారంభమవుతుంది. ముద్దులిచ్చి అమ్మ మురిపంగా నేర్పిస్తే ఎంతో గొప్పగా మనకి భాషను నేర్చుకున్నాం. అంతేకాకుండా ఈ భాషను ఎంతోమంది ఆధారం చేసుకుని జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఈ భాషకు వెలుగులు ఇస్తున్న వారు ఉన్నారు. ఈ భాషలోని మాధుర్యాన్ని, తెలుగు భాషలోని మాధుర్యాన్ని, తెలుగు భాషలోని గొప్పతనాన్ని, తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నారు ఎంతోమంది కవులు, రచయితలు, నాటకకర్తలు. ఇలా ఎంతోమంది భాష యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని గురించి ఒక్కొక్క శీర్షికలో ఒక్కొక్క కవిని గురించి, ఒక్కొక్క కళాకారుని గురించి తెలియజేద్దామన్నటువంటి ప్రయత్నానికి పూనుకున్నాను. నేను మన భాష యొక్క గొప్పతనాన్ని ఒక చిన్న పద్యం ద్వారా మీకు తెలియజేస్తాను. తెలుగు ప్రజల భాష తీయని మన భాష, తెలుగు ప్రజల భాష తీయని మన భాష, తేజరిల్లు భాష తేనె భాష, పుష్ప సౌరభాల పులకించు మన భాష, పుష్ప సౌరభాల పులకించు మన భాష, అమ్మ నేర్పినట్టే అమృత భాష. ఇది నిజంగా అమృతం లాంటి భాష. ఈ పద్యాలు అనేటివి కేవలం తెలుగు భాష మాత్రమే పరిమితమైనవి. ఛందోబద్ధంగా యతి ప్రాసలతో అనేకమైనటువంటి నియమాలతో కూడుకుని ఎంతో మాధుర్యభరితమైనటువంటి భాష ఈ తెలుగు భాష. తెలుగు భాష అనే పద్యం ఒక మకుటాయమైనటువంటి మాణిక్యం లాంటిది తెలుగు భాషకు పద్యం. కాబట్టి మన భాష యొక్క మధురిమను ఎంతోమంది కవులు, సినీ కళాకారులు ఎన్నెన్నో పాటల ద్వారా మన భాష యొక్క గొప్పతనాన్ని మనకి తెలియజేశారు. ఇలాంటి భాషని మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా తెలుగువారు విస్తరించి తెలుగు సంఘాలను స్థాపించి ప్రతి సంవత్సరం తెలుగు భాషా వేడుకలను నిర్వహిస్తూ ఎంతోమంది కళాకారులకు, కవులకు, రచయితలకు వెలుగునిస్తూ వారిని ఘనంగా సత్కరిస్తూ వారి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నటువంటి వారు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచ స్థాయిలో మన భాష ఎక్కడుంది, దేశ స్థాయిలో మన భాష యొక్క స్థానం ఏమిటి, ప్రాంతీయ భాషలో మన దేశం యొక్క స్థానం ఏమిటి మనం ఈ సందర్భంగా గ్రహించవచ్చు. ప్రపంచంలో మన భాషకి ఎన్నో వేలాది భాషలు ఉన్నాయి. 200 దేశాలకు పైనే ప్రపంచంలో ఉంటే, వేలాదిగా భాషలు ఉంటే దాంట్లో 15వ స్థానాన్ని తెలుగు భాష ఆక్రమించింది అంటే మన భాష యొక్క గొప్పతనం ఎంతతో మనం తెలుసుకోవచ్చు.
భారతదేశ స్థాయిలో మన భాష రెండవ స్థానాన్ని ఆక్రమించింది. మొదటి స్థానం జాతీయ భాషగా హిందీ ఆక్రమిస్తే, ద్వితీయ భాషగా ఎక్కువ మంది మాట్లాడే ప్రజల భాషగా మనం హిందీని చెప్పుకోవచ్చు. ప్రాంతీయ భాషల్లో మొదటి స్థానాన్ని తెలుగు ఆక్రమించింది అంటే మన భాష యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవచ్చు. ఇలా ప్రపంచ స్థాయిలో, దేశ స్థాయిలో, ప్రాంతీయ భాషల స్థాయిలో తెలుగు మాట్లాడే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అని అంటే మనం ఎంత గర్వపడాలనో మనం ఆలోచించుకోవాలి. 2008లో తెలుగుకి ప్రాచీన భాషల హోదా మన దేశానికి, మన భాషకు దక్కింది. అప్పటి నుంచి కూడా, అంతకు ముందు నుంచి కూడా భాషను ఎంతోమంది బతికిస్తూ ఉన్నారు. ఇది మన దేశం, మన భాష యొక్క స్థానం ప్రపంచ స్థాయిలో, దేశ స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో మనం అనుకున్నప్పుడు ఈ భాషను విదేశీయులు ఎలా అభినందించారో మనం ఒకసారి స్మరించుకున్నాం. వాళ్ళే ప్రముఖమైనటువంటి విదేశీ వాణిజ్యవేత్త, ఇటలీ దేశానికి చెందినటువంటి నికోలో కాంటే భారతదేశాన్ని సందర్శించి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఈ భాష వినిన తర్వాత ఈ భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఈ భాషను మెచ్చుకున్నారు ఆయన. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటే ఇటలీలో ప్రజలు మాట్లాడే భాష, ఆంధ్ర ప్రజల భాష మాట్లాడే భాషకు చాలా సామీప్యత ఉంది అని తను చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా దీన్ని అజంతా భాష అని కూడా అంటారు. అంటే ప్రతి పదాంతంలోనూ అచ్చులతోనే పదాలు అంతమవుతాయి. ఇలా శాస్త్రబద్ధంగా ఉన్నటువంటి భాష మాధుర్యభరితమైనటువంటి భాషగా మనం స్మరించుకోక తప్పదు. దానికంటే ముందు ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి భారతదేశాన్ని సందర్శించి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగిగా వచ్చినటువంటి సిపి బ్రౌన్ తెలుగుకు చేసినటువంటి సేవ ఎనలేనిది. ఎంతగానో కీర్తించబడ్డవాడు. పరదేశీయుడైనప్పటికీ ఆంధ్రదేశంకి వచ్చి ఆంధ్ర భాషను నేర్చుకొని, తెలుగు భాషను నేర్చుకొని, తెలుగులోని వేమన పద్యాలన్నింటినీ కూడా ఆంగ్లంలోకి తర్జుమా చేసి, ఒక పెద్ద నిఘంటువుని, తెలుగు నిఘంటువుని తయారు చేసి, ఒక పెద్ద లైబ్రరీని నిర్వహించి ఎంతోమంది ఆంధ్రులకు, భాషాభిమానులకు సిపి బ్రౌన్ ఆదర్శప్రాయుడయ్యాడు. ఈ విధంగా అంతర్జాతీయ స్థాయిలో మనం ఒక 2 పేర్లు ఉదాహరించుకుంటే, ఇక మనం జాతీయ స్థాయిలో మన తెలుగు స్థానం చెప్పుకున్నప్పుడు దీన్ని ద్రవిడ భాషల్లో ఒక భాషగా చెప్పుకొస్తారు. దాదాపు 26 ద్రవిడ భాషలు ఉంటాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం ఇలా చెప్పుకుంటూ పోతే 26 తెలుగు భాషలు, ద్రవిడ భాషల్లో తెలుగు భాష ఒకటి. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం సింధు నది పరివాహక ప్రాంతంలో క్రీస్తుపూర్వం 3000-1500 మధ్య వెలిసినటువంటి సింధు పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా ద్రవిడులే అనేది చరిత్రకారుల అభిప్రాయం. ఎందుకంటే ఆర్యులు భారతదేశం మీద వచ్చి సింధు ప్రజలపైన దాడి చేసి వారిని దక్షిణ భారతదేశాన్ని తరిమేశారన్నది కూడా చరిత్రకారుల అభిప్రాయం. ఇలా ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి భాషగా మనం తెలుగు భాషను చెప్పుకోవచ్చు. తెలంగ అనే పదం నుండి తెలుగు పుట్టిందనేది కూడా చరిత్రకారుల అభిప్రాయం. అదేవిధంగా మన పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడుకి చెందినటువంటి సుబ్రహ్మణ్య భారతి తెలుగుని సుందర భాష అని ఆయన అభినందించారు. ఇలా ఎంతోమంది విదేశీయులు, స్వదేశీయులు మన భాషను ఎంతగానో మెచ్చుకున్నారో ఆ విషయాన్ని ఆంధ్రులుగా మనం అంతా స్మరించుకోవాలి. అంతేకాకుండా కన్నడ రాష్ట్రంలో హంపి రాజధానిగా చేసుకొని, కన్నడ రాష్ట్రానికి చెందినటువంటి రాజు అయినప్పటికీ కూడా హంపి రాజధానిగా చేసుకొని తెలుగు ప్రాంతాన్ని అంతా కూడా తన అధీనంలో, తన పరిపాలనలో ఉంచుకున్న శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఆంధ్ర భోజుడుగా పేరు సంపాదించుకున్నటువంటి, సాహితీ సమరాంగణుడుగా పేరు సంపాదించుకున్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు సహజంగా ఆయన కవి. ఆముక్తమాల్యద అనేటువంటి గొప్ప గ్రంథాన్ని రచించినాడు. అంతేకాదు ఆయన భువన విజయం అనేటువంటి సంస్థను స్థాపించి అష్టదిగ్గజాలను పోషించి తెలుగుకి వెలకట్టలేని కీర్తిని సంపాదించుకున్నటువంటి ఆంధ్ర భోజుడు, సాహితీ సమరాంగణుడు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన పోషించినటువంటి అష్టదిగ్గజాల్లో మనం అల్లసాని పెద్దన, నంది తిమ్మన, మాదయ్య గారి మల్లన, ధూర్జటి, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరణ, రామరాజ భూషణుడు, తెనాలి రామలింగడు వీళ్ళందరూ కూడా ఎంతో గొప్పగా రాణించి తెలుగు భాషను ఉన్నత స్థాయికి తీసుకుపోయినటువంటి, శిఖరాలకు చేర్చినటువంటి ఘనత శ్రీకృష్ణదేవరాయలకి చెందుతుంది. ఇలా ఆ తర్వాత చోళులు పరిపాలించారు, పల్లవులు పరిపాలించారు, కాకతీయులు పరిపాలించారు.
వీళ్ళంతా కూడా తెలుగుకి ఎనలేనటువంటి ప్రాధాన్యతనిచ్చి వారి శాసనాలను కూడా తెలుగులోనే వేయించి తెలుగు పట్ల వాళ్ళకున్న మక్కువను చాటుకున్నారు. కాబట్టి ఆంధ్రులుగా మనం అంతా గర్వపడాలి. ఎంతోమంది రాజులు, ఎంతోమంది విదేశీయులు, ఎక్కువ మంది తెలుగువారు మన భాషను మాట్లాడుతూ దాన్ని పోషిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంలో తెలుగు ఈ మధ్య ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి ఒక నివేదికను విడుదల చేస్తూ ఉంటుంది. భాషల పట్ల అంతరించిపోతున్న భాషలేవి అనేటువంటి నివేదికలో తెలుగు అంతరించిపోతున్న భాషలో ఒకటి అనుకున్నప్పుడు ప్రతి తెలుగువాడి యొక్క హృదయం ద్రవించిపోతుంది. 10 కోట్ల మంది మాట్లాడే భాషకు అంతరించిపోయేటువంటి హోదా వచ్చింది అని అంటే ఆంధ్రులు పరభాషా వ్యామోహంలో పడి అమ్మ భాషను మర్చిపోతున్నారేమో అనేటువంటి ఆవేదన కలుగుతుంది. ఆ స్థాయి నుంచి మనం మన భాషను కాపాడుకోవాలి. ఒక కవి మన భాష యొక్క గొప్పతనాన్ని ఎంతగా వర్ణించాడో చూడండి. గోదావరి జలాలలోని ఆ తీయదనమేమి, నన్నయ్య గంటమ్ము గడిగినాడేమో, పినాకని పదజాలనంలో ఆ విలాసమేమి, తిక్కన్న భారత విన్యాసమేమో, కృష్ణా తరంగాలలోని ఆ సంగీతమేమి, ఎర్రన్న పద్యాల ఆలాపనేమో, తిక్కన్న పదాలలో ఆ మాధుర్యమేమి, పదాలకు అమృతాల దినాడేమో, ఆకు అంచున మెరుగు మంచు బిందువులలో ఆ అందమేమి, వెనవేల కవుల అక్షర శిల్పాలేమో, పోతన్న పద్యాలలోని ఆ మాధుర్యమేమి, అక్షరాలకు అమృతమంచినాడు. ఇలా మన భాషను ఎంతోమంది ఉన్నతంగా కీర్తిస్తున్నారు. భాష యొక్క మాధుర్యాన్ని అందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి భాషాభిమానులుగా మనమంతా మన భాషను కాపాడుకోవాలి. రాబోయే శీర్షికల్లో కవిత్రయం నన్నయ, తిక్కన, ఎర్రా ప్రగడ వీరి గురించి, అదేవిధంగా శివకవులు, ప్రబంధ కవులు, ఆధునిక కవులు, ఇలా ఎంతోమంది వచనాన్ని ఆధారా చేసుకుని రచించినటువంటి కవులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరినీ గురించి మనం రాబోయే రోజుల్లో చక్కగా వారి యొక్క జీవన విధానం, వారి జీవిత విశేషాలు, వారి రచనలు, ఇవన్నీ తెలుసుకుందాం. రాబోయే రోజుల్లో మనం అందరం కూడా భాషను బతికించుకుందాం. ఆ ప్రయత్నంలో శతాక్షి టీవీ వారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేక్షక మహాశయులకు చిన్న అభ్యర్థన, నా యొక్క ఈ శీర్షిక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా నుండి మీరు ఆశిస్తున్నట్లయితే శతాక్షి టీవీని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, జై తెలుగు భాష, జై జై శతాక్షి టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం శతాక్షి టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.